ఈ ప్రాంతం మొత్తం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడే హాట్ స్ప్రింగ్ వాటర్లో వండిన అన్నాన్ని గురుద్వారాలో భక్తులందరికీ పెడుతూ ఉంటారు. అక్కడే దారంతో కట్టిన బియ్యాన్ని భక్తులు ఈ హాట్ స్ప్రింగ్లో వేసి ప్రసాదంలో సేవిస్తారు. మౌంటైన్ బ్యాక్ డ్రాప్లోనే మామూలుగా లేదని లొకేషన్. ఇటు చూస్తే ఇటుపక్క శివలింగం, ఆ పైన వాటర్ ఫాల్ కింద ఇది, అలాగే ఇటుపక్క వెనక్కి తిరిగితే ఈ లొకేషన్. రెండు మిక్స్ బ్యాక్ డ్రాప్లో సూపర్ ఉందండి. ఒక చల్లగా, ఒక పక్క స్వెట్టింగ్, రెండు భలే ఉంది. చాలామంది కుల్లును వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక దేవాలయం, ప్రతి కొండకు ఒక విశ్వాసం ఉంటుంది. కుల్లులో ప్రవహించే బియాస్ నది ఈ ప్రాంతానికి జీవం లాంటిది. దగ్గరలో ఉన్న కసోల్ ట్రావెలర్స్కి ఒక చిల్ ప్లేస్ అయితే మణికరణ్ మాత్రం ఒక స్పిరిచువల్ స్టాప్. ఈ రెండు ప్రదేశాలు కలిసి ఒక పూర్తి అనుభవాన్ని ఇస్తాయి. ఒకటి మనసును ప్రశాంతం చేస్తే మరొకటి ఆత్మను తాకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనాలిలో ఫైనల్ డే. ఈ వీడియోలో సోలంగ్ వ్యాలీ అలాగే కసోల్ని అయితే చూపించబోతున్నాను. సోలంగ్ వ్యాలీలోనే అంజనీ మహాదేవ్ టెంపుల్ అని చెప్పేసి ఒక అరగంట ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి ఎక్కాలండి. వెనక బగ్గీలు కనిపిస్తున్నాయి కదా, ఆ బగ్గీలు 1500 ఛార్జ్ చేస్తున్నారు బండికి, అప్ అండ్ డౌన్. అందు మీద కూడా వెళ్ళొచ్చు. ఇక్కడే పారాగ్లైడింగ్ కూడా చేస్తున్నారు, అది కూడా 3500 అంట. లాంగ్ ఎక్కువసేపు ఉండడానికి ఒక 5 minutes అలాగా. సో టైం అయితే మనకి ఈరోజు అయితే పారాగ్లైడింగ్ కింద కుల్లులో చేస్తాం. సో ఇప్పుడైతే టెంపుల్ కవర్ చేసుకొని ఈ రోజుకి ఫినిష్ అయిపోద్ది టూర్. ఈ గుర్రాల మీద కూడా ఎక్కొచ్చండి. ఇది 600 అంట, పైనుంచి కింద వరకు విసిరాడానికి. అలా కింద నుంచి పైకి మొత్తం అప్ అండ్ డౌన్. చాలా దూరం ఉందండి బాబు ఇది ట్రెక్కింగ్. ఆల్మోస్ట్ ఆ పై వరకు ఎక్కాలి. దూరంగా కనిపిస్తుంది చూసారా, రెడ్ కలర్, అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు. ట్రెక్కింగే. అమ్మ దగ్గరికి వచ్చినట్టున్నామండి. ఒక చల్లగా, ఒక పక్క స్వెట్టింగ్, రెండు భలే ఉంది. బగ్గీ పాయింట్ వరకు రీచ్ అయ్యాం. ఇక్కడ దాకా దింపేస్తే ఇక్కడి నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వీళ్ళు మేమైతే నడుచుకుంటూనే వచ్చాం. టెంపుల్ అయితే వా, వెళ్తున్న దారిలో చిన్న వుడెన్ బ్రిడ్జ్ అండి. ఈ చిన్న నది, ఇది చిన్న చిన్న నదులు పెద్ద పెద్ద నదులు అవుతాయి. ఇది లొకేషన్. మామూలుగా లేదు ఇక్కడ, అది ప్యూర్ వాటర్ అండి, మంచి కలిగిన వాటర్. అలా ఎక్కాలండి. అంత ఈజీ ట్రెక్కింగ్ అయితే కదా, మొత్తం రాళ్ళలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ట్రెక్కింగ్. మొత్తం ఆల్మోస్ట్ ఒక దగ్గర చిన్నగా మెట్లు ఉన్నాయి, కానీ ఇదంతా ఆల్మోస్ట్ ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ఫాల్ కింద శివలింగం ఉంటుంది అన్నమాట. అదే హైలైట్ ఇక్కడ. సో అది చూడడానికి వెళ్తున్నాం. వచ్చాం ఆల్మోస్ట్. అదండి అసలైన వాటర్ ఫాల్, భలే ఉంది. మౌంటైన్ బ్యాక్ డ్రాప్లోనే మామూలుగా లేదని లొకేషన్. ఇటు చూస్తే ఇటుపక్క శివలింగం, ఆ పైన వాటర్ ఫాల్ కింద ఇది, అలాగే ఇటుపక్క వెనక్కి తిరిగితే ఈ లొకేషన్. రెండు మిక్స్ బ్యాక్ డ్రాప్లో సూపర్ ఉందండి. వచ్చి ఇక్కడ షూస్ పెట్టుకుని వెళ్ళాలి. కాళ్ళు మామూలుగా లేదు, అగ్గిరిప్పుల మీద నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అంత చల్లగా ఉన్నాయి ఇక్కడ. ఇంటూ వెళ్తే పైన అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు. మధ్య మధ్యలో ఈ మంచు ఈ మెట్ల మీద బోనస్ అన్నమాట. ఇది ఈ పక్కన అక్కడ ఎక్కడ కూడా ఉంది మంచు అంతా. ఇదిగో మొత్తం ఓహో దీనిపులే ఇంత చదువు ఉంటుంది. వాటర్ ఫాల్ ఫైనల్గా శివలింగం మీద పడడం, ఇదే హైలైట్ ఇక్కడ. గ్రేట్ సన్నివేశం కదా. బాబా బాబా మంచిగా దర్శనం చేసుకొని ఇప్పుడు కిందకి స్టార్ట్ అయ్యాం. ఇదిగో అలా నడుచుకుంటే చాలా కిందకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వెళ్తే కానీ
మా కారు ఉన్న పాయింట్ రాదు, కానీ ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా రోజులు ఎందుకు ట్రెక్కింగ్ చేసి బాగానే అనిపించింది. ఇంకో మన రథం యొక్క నడిపేవాడు ఏమంటారు, బాగా డ్రైవర్ అంటే అందు గురించే అలాగే అంటున్నాను. సో అన్నీ బాగా చూపించాడండి. మేము ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందండి. మొత్తం చీకటి అయిపోతుంది, కానీ వెనకతల మౌంటైన్స్ మీద ఎండ పడుతుంది చూసారా, అంటే అవి ఎంత హైట్లో ఉన్నాయో ఆలోచించుకోండి. అది నెక్స్ట్ డే మార్నింగ్ కులీకి స్టార్ట్ అయ్యాం. మనాలి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని అందమైన లోయల్లో ఒకటి కుల్లు. చాలామంది కుల్లును వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక దేవాలయం, ప్రతి కొండకు ఒక విశ్వాసం ఉంటుంది. కుల్లులో ప్రవహించే బియాస్ నది ఈ ప్రాంతానికి జీవం లాంటిది. నది పక్కనే ఉన్న పచ్చని తోటలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. ఇక్కడి జీవితం చాలా సింపుల్గా ప్రకృతితో కలిసిపోయి ఉంటుంది. సమ్మర్లో ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే బెటర్. అక్కడికి రోడ్డు పక్కనే చాలా ప్రాముఖ్యత కలిగిన వైష్ణవ మత ఆలయం కూడా ఉంటుంది. లోపల ఫోటోగ్రఫీ అలా ఉండదు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వదు ఈ టెంపుల్. ఇక అక్కడ నుండి కసోల్కి స్టార్ట్ అయ్యాం. కసోల్ని మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కసోల్ దగ్గరలోనే మణికరణ్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుందండి. వెళ్తున్న దారిలో ఇక్కడ లొకేషన్ చూసారా, మొత్తం బియాస్ నది ఉగ్ర రూపంగా ప్రవేశిస్తుంది. ఇక్కడ ఇటువంటి ప్లేసుల్లో రివర్ రాఫ్టింగ్ చాలా డేంజర్. పార్వతీ నది పక్కన ఉన్న ఈ ప్రదేశం నేచర్ లవర్స్, బ్యాక్ ప్యాకర్స్, ట్రెక్కర్స్కి చాలా ఇష్టం. చుట్టూ పర్వతాలు, అడవులు, చల్లని గాలి, ఇవి కసోల్కి స్పెషల్ ఫీల్ని ఇస్తాయి. వెళ్తున్న దారి మొత్తం లోయలు, జలపాతాలు, రోడ్ అయితే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. కుల్లు టౌన్ దాటి కొంత ముందుకు వెళ్తే మణికర్ణ్కి చేరుకోవచ్చు. ఇక్కడ హిందూ ఆలయాలు, గురుద్వారా రెండూ ఉంటాయి. చుట్టూ ఉన్న లోయల మధ్యలో ప్రవహించే నది ఈ ప్రాంతానికి నేచురల్ వైబ్ని ఇస్తుంది. మణికర్ణంలోని వేడి నీటి ఊటలు ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడ నీరు సహజంగానే చాలా వేడిగా ఉడుకుతుంది. వీటిలో అన్నం కూడా వండుతారు. వాటిని ఎలా వండుతారో అన్నది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ముందుగా శివుని ఆలయం దగ్గరికి వెళ్తున్నాను. హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులు ఇక్కడ నివసించేవారని చెబుతారు. ఒకసారి పార్వతీ అమ్మవారు చెవి ఆభరణం ఈ నదిలో పడిపోయింది. దానిని తిరిగి పొందడానికి శివుడు కోపంతో తన తృతీయ నేత్రాన్ని తెరిచాడనేది కథ. అప్పుడు భూమి నుంచి పుట్టిన వేడి నీటిలో ఉపికి వచ్చాయన్నది నమ్మకం. అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణ్ అని పేరు వచ్చింది. ఈ ప్రాంతం మొత్తం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడే హాట్ స్ప్రింగ్ వాటర్లో వండిన అన్నాన్ని గురుద్వారాలో భక్తులందరికీ పెడుతూ ఉంటారు. అక్కడే దారంతో కట్టిన బియ్యాన్ని భక్తులు ఈ హాట్ స్ప్రింగ్లో వేసి ప్రసాదంలో సేవిస్తారు. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ వెనుక సైన్స్ కూడా ఆసక్తికరమే. భూమి లోపల ఉన్న జియోథర్మల్ యాక్టివిటీ వల్ల ఈ నీరు వేడిగా మారుతుంది. కానీ ఈ వేడి ఎంత ఎక్కువగా ఉంటుందంటే కొన్ని చోట్ల నీరు 90 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే ఇది ఒక సహజ గ్యాస్ స్టవ్ లాంటిది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే నైనిక ఆలయం, అలాగే రామాలయాలను కూడా చూడొచ్చు. చుట్టూ చల్లని వాతావరణం ఉన్నా కూడా ఈ ప్రాంతం మొత్తం అగ్నిగుండంలా ఉంటుంది. అక్కడే ఉన్న గురుద్వారాని సిక్కులు పవిత్ర స్థలంగా భావిస్తారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని హాట్ స్ప్రింగ్లో వండిన ఆహారాన్ని తిన్నాం అక్కడే. చూసారా, ఈ వాటర్ కూడా, చేతులు కడుక్కునే వాటర్ కూడా ఫుల్ వేడిగా ఉందండి. పొగలు వస్తున్నాయి ఇట్లా నుంచి.
అగ్నిగుండంలా ఉందండి. ఎంత వేడిగా ఉంది తెలుసా. స్విమ్మింగ్ పూల్ కాలిపోతుంది నీళ్ళు. అమ్మ ఎంత వేడిగా ఉన్నాయి ఇట్లా బాగు. ఇది మా న్యాచురల్ హాట్ స్ప్రింగ్ అంటే గ్రేట్ ఇది నిజంగా. ఇదండి, ఇది కూడా ఒక స్విమ్మింగ్ పూల్ టైప్ స్నానం చేయడానికి. ఓహా అమ్మో, ఇవి కూడా వేడిగానే ఉన్నాయండి, చాలా వేడిగానే ఉన్నాయి. మణికరం చుట్టూ ఉన్న గ్రామాలు కూడా తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. దగ్గరలో ఉన్న కసోల్ ట్రావెలర్స్కి ఒక చిల్ ప్లేస్ అయితే మణికరణ్ మాత్రం ఒక స్పిరిచువల్ స్టాప్. ఈ రెండు ప్రదేశాలు కలిసి ఒక పూర్తి అనుభవాన్ని ఇస్తాయి. ఒకటి మనసును ప్రశాంతం చేస్తే మరొకటి ఆత్మను తాకుతుంది. మణికరణ్ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రకృతి ఎంత శక్తివంతమో విశ్వాసం అంత లోతైనది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కేవలం ఫొటోస్ మాత్రమే తీసుకెళ్లరు, ఒక అనుభూతిని కూడా తీసుకుని వెళ్తారు. మీరు చూసిన ఈ 3 వీడియోల్లో ఉన్న లొకేషన్ అన్నింటినీ eTripto.in వాళ్ళ ప్యాకేజ్ ద్వారానే ఇక్కడికి వచ్చాను. సో ఈ ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేయడానికి వాళ్ళు మంచి ప్యాకేజెస్ని ఆఫర్ చేస్తున్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. చివరిగా లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ పాయింట్ ఇవ్వడం వల్ల ఇటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకుని వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.